న్యూ లేడీస్ తరఫున మా క్లాస్లో నిన్న ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ మేము చూపించామండి. ఈరోజు లైనింగ్ క్లాత్ పంజాబీ డ్రెస్సు చెస్టు షోలరు చంక నెక్కు ఎలా పెట్టుకోవాలి డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నాం చూడండి. వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళకైనా బాగా అర్థమయ్యేలాగా మేము చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 42 అండి. దానికి మనం ఖర్చుల కోసం మనం 6 అంగుళాలు యాడ్ చేసుకోవాలి పంజాబీ డ్రెస్కి. లైనింగ్ మామూలుగా మెయిన్ క్లాత్ వచ్చి 42 ఉంటే మేము 37 అంగుళాలు పెట్టుకుంటున్నామండి. ఫస్ట్ షోల్డర్ వచ్చేసి 5.5, తర్వాత బాడీ లూజ్ వచ్చేసి 12 అంగుళాలండి. మనం కింద వరకు లైన్గా టేప్తో డ్రాయింగ్ చేసుకుంటూ ఇక్కడ మన కిందకి వచ్చేసరికి 13 అంగుళాలు పెట్టుకోవాలండి. అక్కడ మళ్ళీ కింద ఇమ్ము బాగుండాలంటే 13 అంగుళాలు పెట్టేసుకోవాలి. అట్లా 12 పెట్టేసి ఇట్లా లైన్ గీసుకోవాలి. తర్వాత చంక 5.5 పెట్టేసుకోండి. చూసారు కదండి. షోల్డర్ పెట్టేసుకున్న తర్వాత నెక్ ఎడల్పు వచ్చేసి 2.5. నెక్ డౌన్ అన్నమాట. నెక్ లోతుని కూడా అంటాం కాబట్టి 6 అంగుళాలు పెట్టేసుకోండి. మీడియం సైజులో బాగుంటుంది. బ్యాక్ నెక్ ఎంత కావాలంటే అది మీ ఇష్టం, వేసుకునే వాళ్ళని బట్టి మనం పెట్టుకోవాలి. ఇది రౌండ్ నెక్కేనండి. మామూలు నెక్, నార్మల్ నెక్, రౌండ్ నెక్కే. చంక డ్రాయింగ్ కూడా చూడండి. అలా ఇంకా ఇప్పుడు నడుము నిడుపు అంటామండి. అంటే కట్స్ దగ్గర ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి 14 నడుము నిడుపండి. అందులో సగం 7 అంగుళాలు. మనం పైకి కావాలనుకుంటే 6.5, లేదు నార్మల్ కిందికి కావాలంటే 7 అంగుళాలు. నడుము దగ్గర వచ్చి 1 అంగుళం క్రాస్ తీసుకోవాలండి. అప్పుడు 4 అంగుళాలు లెక్క వస్తే 1 4 అంగుళాలు 4 మడతల మీద అలా లెక్క పెట్టుకొని చూసుకోండి. అట్లా సైడ్ క్రాస్గా కట్ చేసుకొని కింద వరకు స్ట్రైట్గా అట్లా డ్రాయింగ్ చేసుకోండి. కిందకు వచ్చేసి 13 ఉండాలండి. అదిగోండి డ్రెస్ చూడండి. షోల్డర్ 5.5, చంక 5.5, బాల్ లూజ్ 12, నడుము 14, 14లో సగం 7 అంగుళాలు. ఇక్కడ వచ్చేసరికి కింద ఇమ్ము ఉండాలి కదండి, కుట్టడానికి 1 అంగుళం ఎగస్ట్రా 13 అంగుళాలు. మనకి ఇంకా లూజ్ కావాలంటే మన ఇష్టం అండి. తగ్గించుకోవటం అంటే కుట్లు వేసుకొని లూజ్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చూడండి మేము కట్ చేస్తున్నాం. ఫస్ట్ షోల్డర్ నెక్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అక్కడ మనం కట్స్ దగ్గర అలా గుర్తు పెట్టుకోవాలండి కంపల్సరీ. ఎత్తుకుండే పని లేకుండా ఉంటుంది అనమాట మనకి. తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టి చూసారండి. ఇప్పుడు మేము లైన్ కట్ చేసాం కాబట్టి కొలతలతో కరెక్ట్గా అది మెయిన్ క్లాత్ కూడా పెట్టేసుకొని ఇక మనం డైరెక్ట్గా కుట్టుకోవచ్చు అండి. ఇది మనకి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నెక్ దగ్గర డిజైన్ ఇచ్చాడు కాబట్టి మేము రౌండ్ నెక్ పెట్టేసుకున్నాం. మేము సూట్ తీసుకొని చేతితో కుట్టేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కరెక్ట్ కుట్టిన తర్వాత మేము కట్ చేసుకొని కుట్టుకుంటామండి. డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ మేము మాత్రం మిషన్ మీద కుట్టాం. కొత్త వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ముడతలు వస్తాయి, ఉగ్గు వస్తూ ఉంటుంది కాబట్టి మేము చేతితోనే కుట్టుకుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.